ప్రపంచంలో అత్యంత వేగంగా వేటాడగల జీవి ఏది? చిరుత, తిమింగలం, తూనీగ, గ్రద్ద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ తూనీగ. కొలంబియాలో ఉన్న రెయిన్బో రివర్ ప్రత్యేకత ఏమిటి? ఆకుపచ్చ రంగులో ఉంటుంది, గులాబీ రంగులో ఉంటుంది, నలుపు రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ గులాబీ రంగులో ఉంటుంది. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జూన్ 29, జూలై 29, ఆగస్ట్ 29, సెప్టెంబర్ 29. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ జూలై 29. 2010 నుండి అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవులలో ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక్కడు ఎవరు? యుయుత్సుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, దుశ్శాసనుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ యుయుత్సుడు. ఉప్పు తగిలితే చనిపోయే జీవి ఏది? నత్త, జలగ, పీత, వానపాము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ జలగ. నేపాల్లో జరుపుకునే కుకుర్ తిహార్ పండుగ ఏ జంతువుకు సంబంధించినది? గ్రద్ద, కోడి, కుక్క, జింక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ కుక్కకు సంబంధించినది. పనసతొనల బిర్యానీకి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ కేరళ. ప్రపంచంలోనే అతిపెద్ద గుహ ఏ దేశంలో ఉంది? థాయిలాండ్, చైనా, వియత్నాం, రష్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ వియత్నాం. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ బాల్ వేగం ఎంత? 161 kmph, 151 kmph, 171 kmph, 149 kmph. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ 161 kmph. షోయబ్ అఖ్తర్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో వేసిన ఈ బాల్ ఇప్పటి వరకు ఫాస్టెస్ట్ బాల్గా నమోదైంది. ఫ్లోటింగ్ థియేటర్ టెక్నిక్తో సినిమాలు ఏ నగరంలో ప్రదర్శించడం ప్రారంభించారు? టోక్యో, న్యూయార్క్, ప్యారిస్, బీజింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ప్యారిస్. సెల్ ఫోన్ కెమెరా మెగాపిక్సెల్ లాగా మనిషి కన్ను మెగాపిక్సెల్ ఎంత? 576, 376, 476, 676. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ 576 మెగాపిక్సెల్. నిల్చున్న రాముని విగ్రహం కాకుండా శయన భంగిమలో ఉండే రామాలయం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ తమిళనాడు. మొట్టమొదటి
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఏ సంవత్సరంలో జరిగింది? 1971, 1981, 1961, 1975. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ 1971. తెలుగు రాష్ట్రాలలో నవనారసింహ క్షేత్రంగా ఏ పుణ్యక్షేత్రాన్ని పిలుస్తారు? అహోబిలం, శ్రీశైలం, పెంచలకోన, సింహాచలం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ అహోబిలం. లక్షద్వీపులో అసలు ఎన్ని ద్వీపాలుంటాయి? 30, 36, 42, 1,00,000. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ 36 ద్వీపాలుంటాయి. ఒక మనిషి సగటున ఒక నెలలో తన నోటి నుండి ఎన్ని లీటర్ల లాలాజలంను ఉత్పత్తి చేస్తాడు? 232 లీటర్లు, 332 లీటర్లు, 432 లీటర్లు, 132 లీటర్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ 232 లీటర్లు. చరిత్రలో సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని ఎవరిని పిలిచేవారు? ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు, రాజరాజ చోళుడు, కరికాల చోళుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ శ్రీకృష్ణదేవరాయలు. ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం ఒక ప్రత్యేక దినం ఉంది. అది ఎప్పుడు? ఆగస్టు 11, ఆగస్టు 12, ఆగస్టు 13, ఆగస్టు 14. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆగస్టు 13. దీనిని 1976 నుండి జరుపుకుంటున్నారు. పురాణాల ప్రకారం హనుమంతుడి తాత ఎవరు? విశ్వామిత్రుడు, అగస్త్య మహాముని, గౌతమ మహాముని, వశిష్ఠ మహాముని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ గౌతమ మహాముని. భారతరత్న పురస్కారాన్ని అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలు ఎవరు? కెబి సుందరాంబల్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వసంతకుమారి, బాలసరస్వతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 1998లో ఈమె భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.